నమస్కారం. సిసి న్యూస్కు స్వాగతం. సిసి ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి అత్యంత ప్రీతిపాత్రమైన దేవాలయాల్లో కోటప్పకొండ ఒకటి. మీడియా ముఖంగా వెల్లడించిన ప్రతిపాటి. నూతన సంవత్సర వేడుకలకు దూరంగా ఉండనన్న టీడీపీ శ్రేణులు అధికారికంగా ప్రకటన విడుదల చేసిన పార్టీ కార్యాలయం. ముమ్మరంగా సాగిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ. పెద్ద ఎత్తున పాల్గొన్న పార్టీ శ్రేణులు. ఘనంగా జరిగిన నారాయణ స్కూల్లో ఎంఓసి ప్రోగ్రాం. వివిధ రంగాల్లో ప్రతిభ చూపిన విద్యార్థులు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి అత్యంత ప్రీతిపాత్రమైన దేవాలయాల్లో కోటప్పకొండ ఒకటని మాజీ మంత్రి చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు అన్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోనే బెస్ట్ టూరిజం టెంపుల్గా కోటప్పకొండను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రాబోయే రోజుల్లో చిలకలూరిపేట, నరసరావుపేట రెండు నియోజకవర్గాలు కలిసిపోవడం ఖాయమన్నారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో చిలకలూరిపేట, నరసరావుపేట నియోజకవర్గాల్లో బెస్ట్ నియోజకవర్గాలుగా తయారు చేస్తామని ఆయన అన్నారు. కోటప్పకొండ కూడా ముఖ్యమంత్రి గారు దృష్టికి పెడతారు. డాక్టర్ గారు కోడెల శివప్రసాద్ గారు ఉన్నప్పటి నుంచి కూడా కోటప్పకొండ అంటే చంద్రబాబు గారికి ప్రత్యేకమైన అభిమానం. అది రేపు వారు ప్రపోజల్ పెడితే తప్పకుండా కోటప్పకొండకి ఏమి డెవలప్మెంట్ చేస్తే ఇంకా రాష్ట్రంలో బెస్ట్ టూరిజం టెంపుల్ అవుతుందనేటువంటిది కూడా వారు దృష్టికి తీసుకెళ్తే అది కూడా శాంక్షన్ చేస్తారని మేము ఆశిస్తూ ఉన్నాం. కోటప్పకొండ మా ఇద్దరికి సమభాగం ఉంది. నియోజకవర్గం నరసరావుపేట అయినప్పటికీ ప్రభలన్నీ చిలకలూరుపేట నియోజకవర్గం నుంచే వస్తాయి. మా ఇద్దరికీ భాగస్వామ్యం ఉంది. కోటప్పకొండ డెవలప్మెంట్లో డాక్టర్ గారికి రేపు మా ఎంపీ గారు కృష్ణదేవరాయలు గారు, అదేవిధంగా మా డాక్టర్ గారు పెట్టే ప్రపోజల్ నేను కూడా ముఖ్యమంత్రి గారితో మీటింగ్ అయిన తర్వాత కూడా ఇద్దరం ఫాలోఅప్ చేసి నరసరావుపేట, చిలకలూరుపేట జంట నగరాలలాగా రెండు కలిసిపోతాయి. ఫ్యూచర్లో చీరాల, పిడుగురాళ్ళ ఏ విధంగానైతే రోడ్డు డెవలప్ అవుతుందో చిలకలూరుపేట, నరసరావుపేట కలిసిపోతాయి. మేమిద్దరము కలిసి చిలకలూరుపేట, నరసరావుపేట ఇద్దరం షేర్ చేసుకొని ఈ రెండు నియోజకవర్గాలు 175 రాష్ట్రంలో ఏ విధంగానో ఈ రెండు నియోజకవర్గాలు 175లో బెస్ట్ నియోజకవర్గాలుగా కలిసి షేర్ చేసుకుంటామని కూడా తెలియజేస్తున్నాం. మాజీ మంత్రి చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు నివాసం వద్ద ప్రతి సంవత్సరం నూతన సంవత్సర వేడుకలు పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించే ఆనవాయితీ కొనసాగుతున్నది. అయితే ఇటీవల కొద్ది కాలం క్రితం ప్రతిపాటి పుల్లారావు మాతృమూర్తి ప్రతిపాటి నారాయణమ్మ మృతి చెందిన నేపథ్యంలో ప్రతిపాటి పుల్లారావు నివాసం వద్ద ఈ సంవత్సరం నిర్వహించాల్సిన నూతన సంవత్సర వేడుకలకు దూరంగా ఉండాలని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ శ్రేణులు నిర్ణయించడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రతిపాటి పుల్లారావు నివాసం వద్ద ఎటువంటి నూతన సంవత్సర వేడుకలు నిర్వహించడం లేదు. నియోజకవర్గ వ్యాప్తంగా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు ఈ విషయాన్ని గుర్తు చేస్తున్నామని ఓ ప్రకటనలో తెలిపారు. మాజీ మంత్రి చిలకలూరిపేట నియోజకవర్గ శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు ఆదేశాల మేరకు నియోజకవర్గంలో మంగళవారం ఉదయం నుంచి ముమ్మరంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరిగింది. కొత్త సంవత్సరం నేపథ్యంలో జనవరి 1కి ముందే పేదల ఇళ్లలో పెన్షన్ డబ్బులు ఉండాలని ఒకరోజు ముందుగానే 31వ తేదీనే చిలకలూరిపేట నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో, పట్టణాల్లో, అన్ని వార్డుల్లో పార్టీ శ్రేణులు పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్ నగదు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు యువాజీ మదన్ మోహన్, క్లస్టర్ ఇన్ఛార్జ్ గుంజి శ్రీను, మురికిపూడి గ్రామ నాయకుడు చెన్నుపాటి నాగరాజు, 36వ వార్డు కౌన్సిలర్ రాయిని హరిత, 149వ బూత్ కన్వీనర్ పోపురి లక్ష్మి, వార్డు సెక్రటరీ పొదలి కాసియా కార్యకర్తలున్నారు. చిలకలూరిపేట పట్టణంలోని నారాయణ స్కూల్లో సోమవారం ఎంఓసి అనే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు వివిధ రంగాల్లో తమ ప్రతిభను కనపరిచారు. ఆయా పోటీల్లో పల్నాడు జిల్లాలోని అన్ని నారాయణ విద్యా సంస్థల విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రోటరీ క్లబ్ ప్రతినిధులు భాష, కిరణ్ పాల్గొని పోటీల్లో గెలుపొందిన
విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో పల్నాడు జిల్లా జోన్ ఏజీఎం లక్ష్మణ్ రెడ్డి, వినయ్ శ్రీ, అఖిల, వసుంధర, ప్రిన్సిపాల్ శేషగిరిరావు, ఏఓ స్వామి, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు పండుగ సెలవులు ఇస్తున్నట్లు ఎస్సీఆర్టీ డైరెక్టర్ కృష్ణారెడ్డి ప్రకటించారు. 2024-25 అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం ఈ సెలవులు ఉంటాయని వివరించారు. అయితే మైనార్టీ విద్యా సంస్థలకు మాత్రం జనవరి 11 నుంచి 15 వరకు ఉంటాయని విద్యాశాఖ స్పష్టం చేసింది. గోదావరి జలాలను బనకచెర్లకు తరలించే అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు గంగ ద్వారా రాయలసీమకు నీళ్లు అందించిన అపర భగీరథుడు స్వర్గీయ ఎన్టీఆర్ అని కొనియాడారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్లో 10 సూత్రాల్లో నీటి భద్రతకు ప్రాధాన్యత ఇచ్చామన్నారు. గోదావరి నుంచి సముద్రంలోకి వృధాగా పోయే 3000 టీఎంసీల నీటిలో 300 టీఎంసీల నీటిని వడిసిపట్టడమే ఈ ప్రాజెక్టు చేపట్టడం వెనుక ముఖ్య ఉద్దేశమన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే 80 లక్షల మందికి త్రాగునీరు, 7.5 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు సాగులోకి వస్తుందన్నారు. 3 దశల్లో బనకచెర్ల ప్రాజెక్టు పూర్తి చేసేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు. డిపిఆర్ పూర్తి చేసి 2-3 నెలల్లో టెండర్లు పిలుస్తామని, సకాలంలో నిధులు అందిస్తే 3 ఏళ్లలో ఈ ప్రాజెక్టు పూర్తవుతుందని సీఎం చంద్రబాబు వివరించారు. స్థానిక భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆ పార్టీ సంస్థాగత ఎన్నికల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలం బీజేపీ పార్టీ అధ్యక్షులుగా తులాబందుల సత్యనారాయణని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారిగా ఆర్ కృష్ణారెడ్డి వ్యవహరించారు. పల్నాడు జిల్లా అధ్యక్షులు ఆలోకం సుధాకర్ బాబు, జిల్లా ఇన్ఛార్జ్ కోట్రెక్క శ్రీనివాసరావు పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి గుంటూరు జిల్లాల మాజీ అధ్యక్షులు పూట్ల పూర్ణచంద్రరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పరాంకుశం శ్రీనివాసరావు, నియోజకవర్గ కన్వీనర్ తాడిపత్రి జయరామిరెడ్డి, జిల్లా ఓబీసీ ప్రధాన కార్యదర్శి ఆదుమల గురుస్వామి, జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా ఇన్ఛార్జ్ వంకాయలపాటి వంశీకృష్ణ, ఎడ్లపాడు మండల బీజేవైఎం అధ్యక్షుడు దాట్ల వెంకటేశ్వరరాజు, బందెల శ్రీనివాసరావు, పార్టీ నాయకులు, క్రియాశీలక సభ్యులు పాల్గొన్నారు. స్థానిక పొట్టి శ్రీరాములు కాంప్లెక్స్లో మంగళవారం తెలుగు విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పల్నాడు జిల్లా అధ్యక్షులు సుతారం వాసు పాల్గొని రాష్ట్ర సంఘం ద్వారా చిలకలూరిపేట విశ్వబ్రాహ్మణ సంఘీయులకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఇందులో భాగంగా స్థానిక అధ్యక్షులు సిద్ధు హనుమంతరావు విశ్వబ్రాహ్మణులకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే పథకాల గురించి వివరించారు. ఉపాధ్యక్షులు ఆదిమూలం నాగమల్లేశ్వరరావు మాట్లాడుతూ శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారి గొప్పతనాన్ని, కాలజ్ఞానం గురించి క్లుప్తంగా చెప్పారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉండవల్లి చిన్న హనుమయ్య మాట్లాడుతూ అందరూ ఐక్యంగా ఉండి విజయాలు సాధించాలని కోరారు. కార్యక్రమంలో సిద్ధు శివకోటేశ్వరరావు, సిద్ధు సనత్ కుమార్, బహునాథ వెంకటాచారి, అనంత వెంకటేశ్వర్లు, చంద్రావురి బ్రహ్మం, ఉండవల్లి మల్లికార్జున, ద్వారకనాథ్, వినుకొండ బ్రహ్మం, ఉండవల్లి శ్రీనివాసరావు, సిద్ధు మహేష్, ఆముదాలపల్లి శేఖర్, ఆముదాలపల్లి కిషోర్, ఆదిమూలం సురేష్, ఆముదాలపల్లి జోగిలింగారావు, సిద్ధు లోకేష్, ఆదిపూడి రామకృష్ణ, ఉండవల్లి సత్యనారాయణ, గోనుగుంట్ల వెంకట సుబ్బారావు, జనా విశ్వనాథం, విశ్వబ్రాహ్మణ సంఘీయులు పాల్గొన్నారు. అందరికీ మన విశ్వబ్రాహ్మణ సోదరులందరికీ నా ఉదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అదేవిధంగా ఈ విశ్వబ్రాహ్మణ సంఘం 563/73కి అనుబంధంగా తెలుగు విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘాన్ని అనుబంధంగా మనం నిర్ణయించుకొని కమిటీ నిర్వహించుకున్నాం. అందుకు అందరూ హృదయపూర్వకంగా ఏ పనులు ఉన్నా కూడా కమిటీతో మాట్లాడి హృదయపూర్వకంగా చేయించుకోవచ్చు. చిలకలూరిపేట విశ్వబ్రాహ్మణ కుటుంబ సభ్యులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్నాను.
ముఖ్యంగా ఈ నియోజకవర్గంగా ఈ చిలకలూరిపేట నియోజకవర్గ ప్రెసిడెంట్గా నన్ను ఎన్నుకున్నందుకు ముందుగా నమస్కారం చేసుకుంటూ ఇక్కడ జరిగే ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలన్నీ మనం సద్వినియోగం చేసుకునేటట్టు నేను కృషి చేస్తానని చెప్తున్నాను. పట్టణంలోని పండరిపురంలో ఉన్న వేలూరు సిద్ధయ్య విజ్ఞాన కేంద్రంలో మంగళవారం జన విజ్ఞాన వేదిక నూతన క్యాలెండర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆ సంస్థ రాష్ట్ర కార్యదర్శి దార్ల బుచ్చిబాబు, డివిజన్ ఉపాధ్యక్షులు ఉన్నవ రాజేష్, కార్యదర్శి ప్రతాప్ రెడ్డి, ట్రెజరర్ రహీం, సమత అధ్యక్షురాలు టి కుమారితో పాటు నూతలపాటి కాళిదాసు, డాక్టర్ పివి సుబ్బారావు, చుక్కా విన్సెంట్ పాల్, తిరుపతి స్వామి తదితరులున్నారు. ప్రపంచంలో మూఢనమ్మకాలను పారద్రోలి శాస్త్రీయంగా ఆలోచించమని అందరికీ బోధించే ఈ జన విజ్ఞాన వేదిక వారు ఈ క్యాలెండర్ను ఆవిష్కరించడం ఎంతో ఉదాహరణ. నేను ప్రత్యేకంగా అభినందిస్తాను. ఆలోచనతో ఓ మంచి క్యాలెండర్ని రూపొందించారు. మరి పరిసరాలు, ప్రకృతి, మరి భూ ఉష్ణోగ్రత, తాపం వీటన్నిటికీ కృషి చేసినటువంటి మరి శాస్త్రవేత్తలు, వాళ్ళకు సంబంధించినటువంటి విశేషాలు అన్నీ ఈ క్యాలెండర్లో ఉన్నాయి. చాలా ప్రయోజనాత్మకమైనటువంటి మంచి క్యాలెండర్ రూపొందించినటువంటి జన విజ్ఞాన వేదికను ప్రత్యేకించి అభినందిస్తున్నాను. ఈ క్యాలెండర్ చదివితే చాలా విషయాలు తెలుస్తాయి. 18, 19, 20 శతాబ్దంలో శాస్త్రవేత్తలు ఎంతగా కృషి చేశారో ఈ భూతాపానికి సంబంధించి, మరి ఉష్ణోగ్రత పెరిగే విధానానికి సంబంధించినటువంటి అంశాలు అన్ని ఇందులో రూపొందించారు. మరి ఈరోజు జన విజ్ఞాన వేదిక తరఫున ఒక క్యాలెండర్ రిలీజ్ అవటం అనేటువంటిది చాలా అభినందనీయం. ఎందుకంటే పిల్లల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడానికి జన విజ్ఞాన వేదిక ఎన్నో ప్రోగ్రామ్స్ ద్వారా, వినూత్నమైనటువంటి కార్యక్రమాల ద్వారా, చెక్బుక్ ఎగ్జామ్స్ ద్వారా, మరి ఈ మధ్య రీసెంట్గా మనం స్టేట్ లెవెల్ వరకు కండక్ట్ చేయడం జరిగింది. పిల్లల్లో చాలా సృజనాత్మకంతో పాటు విజ్ఞానం కూడా పెంపొందే విధంగా జన విజ్ఞాన వేదిక చేపట్టినటువంటి కార్యక్రమం, అదేవిధంగా నూతనంగా ఏర్పడినటువంటి క్యాలెండర్ ద్వారా విద్యార్థులు ఎక్కువ మరింత సైన్స్ యొక్క ప్రభావాన్ని తెలుసుకుంటారని భావిస్తున్నారు. ఇంత మంచి అందించినటువంటి జన విజ్ఞానానికి ప్రత్యేక కృతజ్ఞతలు. నియోజకవర్గ ప్రజలకు స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. 2024లో ఏర్పడిన కూటమి ప్రభుత్వం కొత్త నిర్ణయాలతో, సరికొత్త ఆలోచనలతో ప్రజల ఆశయాలు, ఆంక్షలు నిజం చేసే దిశగా అడుగులేస్తుందన్నారు. కేవలం 200 రోజుల్లోనే సంచలనాత్మక నిర్ణయాలతో అద్భుతాలు చేసిందని, అమరావతి, పోలవరం 2 కళ్లుగా అభివృద్ధి, సంక్షేమం దిశగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. 2024కు వీడ్కోలు పలుకుతూ నూతన సంవత్సరం 2025లోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా చిలకలూరిపేట నియోజకవర్గ ప్రజలకు, అభిమానులకు హృదయపూర్వక ఆంగ్ల సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ల నాయకత్వంలో మోదీ సహాయ సహకారాలతో రాష్ట్రం అన్ని రంగాల్లో కొత్త పంతులు తొక్కాలని, ప్రపంచం గర్వించేలా అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు. కొత్త ఏడాదిలో రైతులు, మహిళలు, వ్యాపారస్తులు సహా అన్ని వర్గాల వారికి మంచి జరగాలని, తలపెట్టిన పనులు విజయం చేకూరి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఈ సందర్భంగా ప్రత్తిపాటి పుల్లారావు ఆకాంక్షించారు. 2024 కష్టాల సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ 2024 కొత్త ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో ఏర్పడి 200 రోజుల్లో అనేక అద్భుతాలు, అనేక సంచలనాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకొని రాష్ట్ర ప్రజలకు కొత్త ఉత్సాహాన్ని నింపుతూ 25వ సంవత్సరంలోకి అడుగిడుతున్నటువంటి శుభ సందర్భంలో చిలకలూరుపేట నియోజకవర్గ ప్రజలందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షల్ని తెలియజేస్తూ, ఈ కొత్త సంవత్సరంలో చంద్రబాబు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, మోడీ గారి సహకారంతో రాష్ట్రం కొత్త పుంతలు దొక్కుతూ అమరావతి, పోలవరం 2 కళ్లుగా భావించి అభివృద్ధి, సంక్షేమంతో ముందుకెళ్తూ
ఏదైతే గత 5 సంవత్సరాలు గత ప్రభుత్వంలో అరాచకాలు, అక్రమ కేసులు, ప్రజలకు స్వేచ్ఛ లేనటువంటి జీవితాన్ని గడిపి ఈరోజు చంద్రబాబు గారి కూటమి ప్రభుత్వంలో ప్రజలు ఈరోజు చాలా సంతోషంగా ఇది మంచి ప్రభుత్వం అనేటువంటి ఉత్సాహాన్ని అందిస్తూ 25వ సంవత్సరంలో అందరికీ మంచి జరగాలని, రైతులకు కానీ, వ్యాపారస్తులకు కానీ, రైతు కూలీలకు కానీ, పేద ప్రజలకు కానీ సంక్షేమ పథకాలతోటి ముందుకు నడవాలని ఆశిస్తూ ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. CC న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. త్వరకు సెలవు. నమస్కారం.